అనగనగనగా ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది. ఒకరోజు గడ్డి మేస్తూ చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంతలో వాన పడింది. పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళి తలదాచుకుంది. కొద్దిసేపటికి వర్షం తగ్గింది. ఇక బయటికి వద్దాం అని అనుకునేంతలో గుహ వైపు వస్తున్న ఒక పెద్ద పులి కనపడింది. ఒక్కసారిగా దుప్పి గుండె ఆగినంత పనైంది. గుహ చాలా చీకటిగా ఉండటం వల్ల తాను పెద్ద పులికి కనపడే అవకాశం లేదనే ఆలోచన వచ్చి కొంచెం స్థిమితపడింది. కానీ ప్రమాదం మాత్రము పూర్తిగా తొలగిపోలేదు. పెద్ద పులి ఏ క్షణంలో అయినా గుహలోపలికి వచ్చేయొచ్చు. తానేమో బయటికి పరిగెత్తి పారిపోయే అవకాశం లేదు. వెంటనే ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆ పెద్ద పులి వచ్చే సమయం అయింది. నిశ్శబ్దంగా ఉండు. అది రాగానే మనం ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెప్తున్నా, దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికీ 99 పులుల గుండెలు తిన్నా. ఇదొక్కటి తింటే 100 అవుతాయి అని దుప్పి చాలా గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది. పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలో దూరి ఉంటాయని భయపడింది. ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది. దానికి కొంచెం దూరంలో తోడేలు కనిపించింది. ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది. అప్పుడు పులి విషయం చెప్పింది. పద, నేను కూడా వస్తాను, వెళ్ళి చూద్దాం అన్నది తోడేలు. పులి భయం భయంగానే ఒప్పుకుంది. గుహలో నుంచి దుప్పి బయటికి వద్దాం అనుకునేంతలో దానికి ఈసారి తోడేలు పెద్ద పులి రెండూ కనిపించాయి. మరొకసారి గొంతు మార్చి, పెద్ద పులి వచ్చేలా లేదు కానీ ఈలోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో, వెళ్ళి చూసొస్తా. మీ ఇద్దరూ మాత్రం ఇక్కడే ఉండండి. ఈరోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవలసిందే అని గంభీరంగా అన్నది దుప్పి. అంతే, తోడేలు ఒక్కసారిగా వెనక్కు తిరిగి పరిగెత్తబోయింది. ఈ కంగారులో అది పెద్ద పులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పెద్ద పులి కిందపడింది. వెంటనే పైకి లేచి వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు కూడా దాన్ని అనుసరించింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ దుప్పి గుహ నుంచి బయటకొచ్చి మరొక వైపు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది. ఇంకెప్పుడు ఆ గుహ వైపు వెళ్ళే సాహసం చేయలేదు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.